మేము ముఖ్యమంత్రితో మాట్లాడమని చెప్పి మంత్రులు చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చర్చలకు పిలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీరిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. ఇంకా 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మీరు గౌరవ వేతనంతో మేము బతకలేకపోతున్నాం. మీరు చెప్పారు తెలంగాణలో కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను. నా చెల్లెళ్ళారా, నా అక్కల్లారా, మీరు ఎంత బతుకుతున్నారు ఈ తక్కువ జీతంతో? రానున్నది ప్రజాప్రభుత్వం, మనందరి ప్రభుత్వం. కాబట్టి మీకు ఖచ్చితంగా అనేక వాళ్ళు విజ్ఞప్తులు చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం, మొరబెట్టుకున్నాం. అయ్యా అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలి, ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలి, ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలి. అంగన్వాడీ గుర్తించాలి అంగన్వాడీలో ప్రభుత్వ ఉద్యోగులుగా. రొట్టెలు సరుకులను ఇవ్వాలి, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులను. జయప్రదం చేయండి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను. కాపాడుకుందాం ఐసిడిఎస్ ప్రాజెక్టు. ఇవ్వాలి లబ్ధిదారు, ఇవ్వాలి అంగన్వాడీల ప్రమోషన్లు, గుర్తించాలి అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా. జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీరిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. ఇంకా 2 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మీరు గౌరవ వేతనంతో మేము బతకలేకపోతున్నాం. మీరు చెప్పారు తెలంగాణలో కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను. నా చెల్లెళ్ళారా, నా అక్కల్లారా, మీరు ఎంత బతుకుతున్నారు ఈ తక్కువ జీతం?